హాయ్ అందరికీ వెల్కమ్ టు చెఫ్ ప్రయోగాలు. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ స్పెషల్ వచ్చేసి ఈరోజు నేను ప్లమ్ కేక్ని అయితే ఈజీగా ఫ్లఫీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో మన ఛానల్లో చేసి చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మనం ఇలాంటి బౌల్ ఒకటి తీసుకొని దాంట్లోకి నేను 1/3 కప్ ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను అనమాట. మీ ఇష్టము. మీరు ఒకవేళ ఆరెంజ్ జ్యూస్ కనుక లేదు అంటే గ్రేప్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు. సో నేను ఆరెంజ్ జ్యూస్ అవైలబుల్గా ఉందని చెప్పేసి నేను ఆరెంజ్ జ్యూస్ వేసాను. ఈ ఆరెంజ్ జ్యూస్ కానీ గ్రేప్ జ్యూస్ కానీ మీకు సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది అనమాట. సో మీరు ఆర్టిఫిషియల్గానే తెచ్చుకొని వేసేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ టూటీ ఫ్రూటీ వేస్తున్నాను. ఇంకో 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్స్ చెర్రీస్ యాడ్ చేస్తున్నాను. 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఎంత క్వాంటిటీ అయినా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో కొంచెం ఈ ప్లమ్ కేక్ కి డ్రై ఫ్రూట్సే మెయిన్ అనమాట. అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. మీ ఇష్టం. 2 టేబుల్ స్పూన్స్ ఆల్మండ్ వేస్తున్నాను. నానబెట్టని అవసరం లేదు, పచ్చివే కట్ చేసేసి. దీంట్లోకే 2 టేబుల్ స్పూన్స్ డేట్స్ యాడ్ చేస్తున్నాను. అంతే. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా నేను చెప్పిన కొలతలతో కనుక వేసినట్టయితే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్ని డిప్ అయిపోయాయి కదా. సో ఈ జ్యూస్ లో మొత్తం మునిగిపోవాలి. ఈ మిశ్రమాన్ని మీరు ఓవర్ నైట్ నానబెట్టాలన్నమాట. నైట్ మొత్తం ఇలా వదిలేసి తర్వాత రోజు మార్నింగ్ గనక మనం కేక్ తయారు చేసుకున్నట్టయితే ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని ఈ సిరప్ పీల్చుకొని ఉంటాయి అన్నమాట. ఇలా ఒక చిన్న మిక్సీగా తీసుకొని దాంట్లోకి ఇలా 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. నేను 3 యాలకులు, 2 లవంగాలు, 1 ఇంచు దాచిన చెక్క. ఇవి మనము అచ్చం ఈ 3 గనక వేసుకున్నట్టయితే మనకు పౌడర్ రాదు. సో మనం ఎలా అయినా షుగర్ని యాడ్ చేయాలి కాబట్టి నేను షుగర్ని కూడా పౌడర్ చేసి యాడ్ చేస్తున్నాను. వీటిని మనం మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత మెత్తటి పౌడర్ వచ్చిందో. దీన్ని జల్లెడ పట్టుకున్న తర్వాత మనం బ్యాటర్లో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకుందాం. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో షుగర్ వేసుకొని మనం షుగర్ క్యారమిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. చూసారు కదా, ఇలా 1/2 కప్ షుగర్ అయితే ఇలా వేసేసుకున్నాను. ఇది మనకి లైట్గా లో ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్లోనే పెట్టి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, లైట్గా కలర్ మారడం స్టార్ట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా. దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం క్యారమెల్ వాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారు కదా, మొత్తం దగ్గరకు అయిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోయింది. మనం ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1/2 కప్ దాకా రా మిల్క్ యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు కాంచైనా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 కప్పు రీఫైండ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఎలాంటి ఫ్లేవర్స్ ఉన్న ఆయిల్ మాత్రం యాడ్ చేయొద్దు. 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. వెనిలా ఎసెన్స్. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలిపేసుకుందాము. నేను ఒక 1/4 కప్పు మైదా పిండి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ జల్లెడ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. మీరు కూడా జల్లెడ పట్టుకొని వేసుకోండి. దీంట్లోకి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే అవాయిడ్ చేసేసుకోండి. దీంట్లోకి మనం ఇందాక ఇలాచి, చెక్క, మొక్క, షుగర్ పౌడర్ కలిపి పౌడర్ చేసుకున్నాం కదా, అది ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తాను. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం అంతా మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న షుగర్ క్యారమెల్ని యాడ్ చేసుకుందాం. 1 కప్ యాడ్ చేస్తున్నాను. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకుందాము. మన కన్సిస్టెన్సీని బట్టి మనము సిరప్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడాని యాడ్ చేస్తున్నాను. ఇలా స్పాచులా తీసుకొని ఒకసారి బాగా ఎటువంటి ఉండలు లేకుండా కలిపేయండి. ఇలా కలిపితే ఈవెన్గా కలుస్తుంది అన్నమాట. చూసారు కదా, మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది.
చూడండి, అంత పల్చగా కాకుండా అంత తిక్కుగా కాకుండా. ఇప్పుడు మనం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాం. చూసారు కదా, మనము నీట్గా ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నవి ఎంత బాగా మొత్తం పీల్ చేసుకున్నాయి ఆ సిరప్ అంతా, ఆరెంజ్ జ్యూస్ అంతా. సో చూసారా, దీనివల్లనే మన కేక్ టెక్స్చర్ అనేది, కన్సిస్టెన్సీ అనేది దీంతోనే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనము ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్లో వేసేసుకున్నాం. చూసారు కదా, అన్నీ వేసిన తర్వాత అయితే మన కేక్ బ్యాటర్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా ఒక అల్యూమినియం ట్రే తీసుకొని బటర్ పేపర్స్ని కింద ప్లేస్ చేసేసాను. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్స్ లేవు అంటే A4 సైజ్ పేపర్ కానీ అలా ఏదైనా పేపర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసేసి కొంచెం మైదా ఇట్లా స్ప్రింకిల్ చేసేసి బ్యాటర్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న బ్యాటర్ని దీంట్లో వేసేసుకున్నాం. ఇలా అడుగు మందాటి ప్యాన్ ఒకటి పెట్టుకొని, ప్యానే కాదు మీరు పెద్ద గిన్నె అయినా, బిర్యానీ చేసుకుంటాం కదా అలాంటి గిన్నెలైనా పెట్టుకోవచ్చు. ఇలాంటి స్టాండ్ ఒకటి ప్లేస్ చేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మొత్తం బ్యాటర్ అని తీసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ ఇలా తట్టాలన్నమాట కిందకి. ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే పైకి వచ్చేస్తాయి. యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే ఏమైనా లేకపోతే స్కిప్ చేసేసేయండి. చూడండి, ఇలా ప్లేస్ చేసుకోండి. మన గిన్నె అయితే హీట్ ఎక్కిపోయి ఉంటది. సో ప్రీ హీట్ అయిపోయిన తర్వాత మనము ఈ అల్యూమినియం ట్రేని తీసుకెళ్లి దీని మీద పెట్టేద్దాం. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. 25 మినిట్స్ హై ఫ్లేమ్ లో, 25 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఇది బేక్ అవ్వాలన్నమాట. పెట్టుకున్నాం కదా, మొత్తం కలిపి 45 మినిట్స్ లో మన కేక్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మన ప్లఫీ ప్లమ్ కేక్ అయితే రెడీ.